వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో స్టాఫ్ అటెండెన్స్ మానిటరింగ్ కోసం మరియు ఆసుపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని PHCలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పరుపు రికార్డులను ఆయన పరిశీలించారు. వైద్యుల పనితీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని మందుల గదిని పరిశీలించారు. ఆసుపత్రిలో కావలసిన మందుల కోసం సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణను ఆయన పరిశీలించారు. ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉండాలని, వర్షాకాలంలో మొక్కలు నాటే విధంగా చూసుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో CHO యాదగిరి రావు, MLHP కుమారి, ANMలు సరిత, రజిత తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో శంకరంపేట్ PHCకి ఈరోజు రావడం జరిగింది. మరి ఇక్కడ ఎవరెవరైతే ఈరోజు ఉండాలనో పబ్లిక్ హాలిడే కాబట్టి, సో ఎవరెవరైతే స్టాఫ్ ఉండాలనో సో వాళ్ళందరూ స్టాఫ్ కూడా అవైలబుల్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా టైంకి వచ్చినారు. సో మన జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న అన్ని PHCస్లలో కూడా మనం స్టాఫ్ అటెండెన్స్ మానిటర్ చేయడానికి, ప్లస్ అక్కడ ఏ విధమైన వేరే అవాంఛనీయ సంఘటనలు జరగకుండడానికి అన్ని PHCలలో కూడా CCTV కెమెరాస్ పెట్టడం జరిగింది. సో దాని ద్వారా కూడా DMHO ఆఫీస్ నుంచి డైలీ మానిటరింగ్ నడుస్తూ ఉంది. సో అదేవిధంగా ఈవెన్ నా ఛాంబర్లో కూడా ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతూ ఉంది. సో అందరు స్టాఫ్ అందరు కూడా టైంకి వాళ్ళు వస్తూ ఉన్నారు, టైంకి వెళ్తూ ఉన్నారు. సో పంక్చువాలిటీ అనేది అన్ని PHCస్లలో కూడా మనకు ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఫోకస్ ఇంకా క్వాలిటీ మీద మనం పెట్టడం జరిగింది. సో మంచి క్వాలిటీ హెల్త్ కేర్ ఇవ్వాలనేసి ఒక మంచి ఉద్దేశంతో మరి ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్వాలిటీ హెల్త్ కేర్ మీద బాగా ఫోకస్ పెడతా ఉన్నారు. సో ఇప్పుడు ఎఫిషియన్సీ అనేది పెంచడానికి కూడా మనం అన్ని స్టెప్స్ తీసుకుంటా ఉన్నాం. ఇక రానున్న రోజులలో కూడా అందరికీ ఇంకా సౌకర్యవంతమైన, ఇంకా మంచి సేవలు అందించడానికి కూడా ఏమేమైతే స్టెప్స్ తీసుకోవాలనో అన్ని స్టెప్స్ కూడా. కామారెడ్డి పట్టణంలో మృగశిర కార్తి సందర్భంగా చేపమందు పంపిణీ చేశారు. 32 సంవత్సరాల కిందట డాక్టర్ P. రాజేశ్వరరావు ఆయుర్వేద నిపుణులు ఈ మందు పంపిణీ చేశారని, అనంతరం వారసత్వంగా ప్రతి మృగశిర కార్తి రోజు ఈ చేపమందు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ మందు సేవించడం వలన ఆయాసం, ఆస్తమా, నిమోనియా, డొపోరేషన్ రోగాల నుండి, సమస్త దీర్ఘకాల వ్యాధుల నుండి విముక్తి కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హేమలత, డాక్టర్ చామండేశ్వరి, మహేష్ ఆధ్వర్యంలో చేపమందు చేయడం జరుగుతుందన్నారు. నా పేరు మహేష్ కామారెడ్డి. మనం 25 సంవత్సరాల నుంచి చేప మందు వేస్తున్నాం. ఈ మందు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దమ్ము, ఆయాసం, ఉబ్బసం, ఊపిరితిత్తుల సమస్యలు, అస్తమా, నిమోనియా లాంటి వ్యాధులు, గ్యాస్ట్రబుల్ వల్ల వ్యాధులు తగ్గిపోతాయి అనమాట. ఇది 3 నెలలు 3 సంవత్సరాలు కంటిన్యూగా చేప మింగాలి, మందు తీసుకోవాలి. 21 రోజు కోర్సు ఉంటుంది. మందు 21 రోజు కోర్సు మందు ఖచ్చితంగా వాడాలా. అట్లా 3 సంవత్సరాలు వేసుకుంటే మనకున్న అస్తమా సమస్యలు కానీ, ఊపిరితిత్తుల సమస్యలు కానీ తొలగిపోతాయి అనమాట. ప్రతి సంవత్సరం వేసుకుంటాం మందు చాలా మంది. ఈరోజు దగ్గర ఒక 250 పైన వేసింటాం అన్న. 250 పైన మంది వేసింటాము. ఇంకా వస్తుంటారు పబ్లిక్. నైట్ 9-10 వరకు రేపు కూడా వేస్తాం ఇంకా మందు. మా పేరు చాముండేశ్వరి. ఈ మందు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మబడుతున్నాము. దగ్గు, దమ్ము, ఆయాసం, ఉబ్బసం ఉన్న వాళ్ళకి ఈ మందు ప్రత్యేకంగా ఇస్తాము. ప్రతి సంవత్సరం మృగశిర కార్తీ రోజు ఈ మందు అమ్ముతాము. మనది మెయిన్ బ్రాంచ్ వచ్చి సికింద్రాబాద్ శ్రీగిరి ఆయుర్వేద ఫార్మసీ. నా పేరు హేమలత అండి. ఇక్కడ చేప మందు 25 ఇయర్స్ నుంచి మేము స్టార్ట్ చేసాము. ఇప్పటికే కాదు ఇంకా
విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ షెడ్యూల్ హోదా కోసం పాలకవర్గం కృషి చేసిందని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు వెల్లడి చేశారు. 2024-2025 ఆర్థిక సంవత్సరం 71.77 కోట్ల రూపాయలు నికర లాభం వచ్చిందని, 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరానికి 86,000 కోట్లకు వ్యాపార లక్ష్యం అని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో బ్యాంకు పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. అటువంటి వేదికల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ఈ అంతర్జాతీయ సహకార సంస్థలను ప్రారంభించింది. అందరికీ విద్య, అందరికీ వైద్యం, గౌరవప్రదమైనటువంటి ఉపాధి, అందరికీ పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలతో సహా గృహ వసతి, ఇటువంటి లక్ష్యాలు ఉదాత్త లక్ష్యాలతో సహకార సంస్థలు పనిచేయాలని ఐక్యరాజ్య సమితి ఆశిస్తాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలకు పైగా వివిధ రకాల సహకార సంస్థలు ఉన్నాయి. వాటిల్లో మన దేశంలో కూడా 8 లక్షలకు పైగా సహకార సంస్థలు పనిచేస్తాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ప్రజలు సహకార సంస్థల్లో సభ్యులుగా ఉన్నారు. ప్రపంచంలో పనిచేసేటువంటి ప్రతి 100 మందిలో 10 మంది సహకార సంస్థల ద్వారానే ఉపాధి పొందుతున్నారని ఐక్యరాజ్య సమితి కూడా నిర్ధారించింది. అందుకని సహకార సంస్థలు ఏదో చిన్నవనే వాటి పాత్రలు చాలా పరిమితమని అనుకోవడానికి వీల్లేదు. ఇవాళ ప్రత్యక్షంగా మన బ్యాంకులో 558 ఉద్యోగులు ఉండొచ్చు. కానీ మన బ్యాంకు ద్వారా ఆర్థిక సహకారాన్ని పొందినటువంటి వేలాది సంస్థల్లో 40,000 మంది ఉపాధి పొందుతాం. అంటే పరోక్షంగా కూడా సహకార సంస్థల ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి లెక్క. అటువంటి వారందరినీ మీరు లెక్కేయడానికి మా దగ్గర అయినటువంటి వనరు లేని వల్ల ఆ పని చేయడం. కర్నూలు జిల్లా ఆదోని హరి నవోదయ కోచింగ్ సెంటర్లో 6వ తరగతి ప్రవేశ పరీక్షల్లో నవోదయ సీటు సాధించిన విద్యార్థి నరేంద్రబాబును డైరెక్టర్ హరికృష్ణ సన్మానించారు. కష్టపడి ఇష్టంతో చదివితే సీట్లు సాధించవచ్చు అని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లికార్జున, ప్రతిభ, విజయలక్ష్మి, అంబమ్మ, అనిత, నరసింహులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆదోనిలోని హరి నవోదయ కోచింగ్ సెంటర్ నందు మళ్ళీ నవోదయ కోచింగ్ సెంటర్లో గురుకుల నవోదయ కోచింగ్ తీసుకుంటూ మన గురుకులాలో కూడా 2 సీట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నవోదయలో కూడా నవోదయ సీట్ సాధించడం జరిగింది. మరి దారాల నరేంద్రబాబు అనే విద్యార్థి మన ఇన్స్టిట్యూట్ నుంచి సీట్ రావడం చాలా సంతోషంగా ఉంది. మన ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న కూడా అధ్యాపకులు ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని మంచి విద్యను అందిస్తూ ఇలా సీట్లు కూడా ఎన్నో సాధించడం జరిగింది మన ఇన్స్టిట్యూట్ నుంచి. ఈరోజు మళ్ళీ మన ఆదోని చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంత బడుగు బలహీన విద్యార్థులకు మన హరి నవోదయ కోచింగ్ సెంటర్ ఎంతో ఉపయోగపడింది. కాబట్టి ప్రతి చుట్టుపక్కల ఉన్న గ్రామీణ విద్యార్థులు ఈ నవోదయ కోచింగ్ సెంటర్ను ఉపయోగించి కోనసీమ జిల్లాలో స్నానాల రేవులు పునరుద్ధరణ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్కు అడ్డంకుగా మారుతుందనే ఉద్దేశంతోనే స్నానాల ఘటనకు అడ్డంకు కలిగిందని శ్రీరామచంద్రమూర్తి వాపోయారు. ఏళ్ల నుండి వస్తున్న ఆచారాలను కాదని అడ్డుగిస్తున్న వారిపై ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ సోదర భావంగా పోతున్న మమ్మల్ని ఎవరో బయట వ్యక్తులు రెచ్చగొట్టడంతో ఈ విధంగా చేస్తున్నారని తెలిపారు. సమస్యపై డీఎస్పీకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చెల్లిపోయిన శ్రీనివాసరావు, మట్టపర్తి మురళీకృష్ణ, మట్టపర్తి నాగేంద్ర, దొమ్మేటి రాము, కరాటం ప్రవీణ్ పాల్గొన్నారు. అమలాపురం నడిబొడ్లో ఉన్న సూర్యనగర్ ఏరియా ప్రాంతవాసులందరూ కూడా ఎవరైనా చనిపోతే 10వ రోజు కార్యక్రమం ఆ విత్తనాల వారికి ఆలగొట్టు దగ్గర సూర్యనగర్ వారి విత్తనాల వారికి ఆలగొట్టు దగ్గర చేసుకోవడం అనవాయితీ. అటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో అక్కడ కొంతమంది కొత్తగా రియల్ ఎస్టేట్ చేసి ఇల్లు నిర్మించి అక్కడ కళ్యాణ మండపం ఒకటి ఏర్పాటు చేసి మా ఎదురుగుండా చేయడానికి వీల్లేదని దీన్ని కొంతమంది యువతని రెచ్చగొట్టి అది చాలా అభ్యంతరం చేయుచున్నారు. అలాగే ఈ రోజుని వారు
వారు చేసే కవింపు చర్యలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ రోజున అక్కడ పాంచాలు, అక్కడ రేవు అయితే కూడా అంతా బద్దలు కొట్టేసి అక్కడ బోర్డులు పెట్టడం జరిగింది. ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ ఊరుకోమని, అలాగే ఇక్కడ చేయనివ్వమని అని చెప్పేసి అంటూ వాళ్ళు దీన్ని గొడవకు సృష్టిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించే పరిస్థితులు చేస్తున్నారు. దానివల్ల మేము ఈ రోజున పోలీసు వారికి ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మాకు శాంతియుతంగా మాకు రక్షణ కల్పించి ఆ పునర్నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కల్పించమని పోలీసు వారిని కోరి ఉన్నాం. అలాగే మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఇది చాలా అన్యాయకరమైన విషయం. ఒక మనిషి చనిపోతే ఎక్కడ కార్యక్రమం చేసుకోవాలి, ఇంకా పరిస్థితి అనేది అగమ్యగోచరం అయిపోయింది. ఇది మీ ద్వారా మీరు దీన్ని న్యాయం చేయాలని, మా ప్రజలందరికీ న్యాయం చేయేలాగా మీరు సహకరించాలని మీ ద్వారా కోరుచున్నాం. కాబట్టి ఇది మాది కాదని అన్నారు. కాబట్టి మేము మళ్ళీ మున్సిపాలిటీకి రిఫర్ చేశారు పోలీసు వారు. ఆ తర్వాత మున్సిపాలిటీ నుంచి మళ్ళీ మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శ్రీనివాసరావు గారు అని ఆయన వెంటనే ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. అక్కడ వారి అధికారులను పంపిస్తే అక్కడ మళ్ళీ తెల్లారిగా అక్కడ మళ్ళీ వేరే బొమ్మలు అవి పెట్టేసి ఇక్కడ ఏ విధమైన కార్యక్రమాలు చేయరాదని వాళ్ళు అడ్డుకుంటున్నారు. బిల్లు కోస్ట్ టైప్ అన్నాడు, పిలిచి గొడవ పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మేము రాజ్యాంగ ప్రకారంగా వెళ్తాం కాబట్టి, మనకు రాజ్యాంగమే శరణ్యం కాబట్టి మేము పోలీసు వారి ద్వారా వారికి అన్ని తెలియజేసాం. ఈ విషయంలో మేము మాకుండే హక్కులు, మనకేంటంటే భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, అలాగే పూర్వం నుండి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మేము ముందుకు వెళ్ళిపోతాం, దాంట్లో అనుమానం లేదు. ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా, ఇది కేవలం కోనసీమలో ఉండే కాలువల సమస్య కాదు, కోనసీమలో ఉండే స్నానాల రేవులు అన్ని చోట్ల కూడా కొన్ని నిరంతరంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్న పుస్తకాలను సీజ్ చేయాలని మన్యం జిల్లా ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి బి రవికుమార్ డిమాండ్ చేశారు. పార్వతీపురం వైకాయం కాలనీలో ఒక రూములో శ్రీకృష్ణ, భాస్కర్ స్కూల్ పుస్తకాలు బహిరంగంగా అమ్మకానికి పెట్టినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా స్కూల్ యాజమాన్యానికి నోటీసు ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఆందోళన చేస్తామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు దుర్గా, వికాస్, చరణ్, భూషణ్, నాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే అనేక మార్లు విద్యాశాఖ అధికారులకు కానీ అలాగే ప్రభుత్వ అధికారులకు కానీ చెప్తా ఉన్నాం, ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్న వాటిపైన ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర జోబీలను కాజేస్తున్న వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అనేక మార్లు వినతిపత్రాలు అందజేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న జిల్లా శాఖ విద్యా అధికారులు ఏమాత్రం కూడా స్పందించే పరిస్థితి ఎక్కడ కూడా స్పందించడం లేదు. అలాగే అనేక మార్లు చెప్తున్నప్పటికీ కూడా ఏదేదో పనులున్నాయని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు తప్పించి నిబంధనలు విరుద్ధంగా అమ్ముతున్న పుస్తకాలను ఇంతవరకు సీజ్ చేసే దాఖలాలు ఈ పార్వతీపురం జిల్లా కేంద్రంలో కూడా ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు. జిల్లా విద్యాశాఖ అధికారులు అమరావతి ప్రాంత మహిళలను వేశ్యలు అని పేర్కొంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ కూటమి మహిళా నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి నాయకురాలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష మాట్లాడుతూ కొమ్మినేని శ్రీనివాస, కృష్ణంరాజు అనే వ్యక్తులు అమరావతి మహిళలపై అత్యంత జుగుప్యాసంగా లైవ్ డిబేట్లో మాట్లాడారని ఆమె తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కూడా అమరావతి రాజధానిని నాశనం చేసేందుకు ఎన్నో రకాలుగా అభాండాలు మోపారని అన్నారు. కానీ ప్రజలు వాటిని నమ్మకుండా వైసీపీకి బుద్ధి చెప్పారని తెలిపారు. ఘోరంగా ఓటమి చెందిన వైసీపీ పార్టీకి ఇంకా బుద్ధి రాలేదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కంటి శ్రీదేవి, బొమ్మసాని అరుణ కుమారి, స్వర్ణకుమారి, తుపాకుల శివలీల, బడుగు ఝాన్సీ, రమ్య, నాగమణి, యశోద, లావణ్య, చేబత్తిన సుజాత, లక్ష్మి, బి సుకన్య తదితరులు పాల్గొన్నారు. అక్కడ దేవతలు నివాసం ఉంటారనే నానుడి. ఇక్కడ స్త్రీలు గౌరవించగా పడకపోవడం కాదు కానీ స్త్రీలు అవమానించబడుతున్నారు, నిందించబడుతున్నారు. మరి ఈ రోజున చూసుకుంటే ఆ యొక్క సాక్షి ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఆ కేఎస్ఆర్ గాని, ఆ ఫేక్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు గాని యావత్ రాష్ట్ర మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ యొక్క అమరావతి రాజధాని మహిళల్ని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడడం, దీన్ని గన్నవరం నియోజకవర్గ మహిళా కమిటీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎవరైతే ఆ మహిళలు ఎండకి ఎండి వానకి తడిసి 5 సంవత్సరాల పోరాటం చేసి
ఆంధ్రులు ఎవరైతే 5 కోట్ల మంది ఆంధ్రులు మెచ్చిన రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అని కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగి ఈరోజు వాళ్ళకి ఇచ్చిన గౌరవం ఏంటంటే వీళ్ళు వేసేలనే ముద్ర వేయడం. ఇదే మాట మిమ్మల్ని అడుగుతున్నాం. మీ ఇంట్లో మీ తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుందని మీకు తెలియడం లేదా? దయచేసి ఆ యొక్క మహిళా రైతులు, రాజధాని మహిళా రైతుల కన్నీటిలో కొట్టుకుపోయింది మీ యొక్క పార్టీ. అయినా సిగ్గు, శరం, ఉచ్చం, నీచం మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే మీకు ఎంతటితో సరిపోదు. ఇది ఏదైతే సాక్షి పత్రిక ఉందో ఆ పత్రికని క్లోజ్ చేయాలి. వాస్తవం చెప్పాలంటే మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా డిబేట్లు నిర్వహిస్తున్న ఆ సాక్షి దినపత్రిక ఏదైతే ఉందో దాన్ని వెంటనే క్లోజ్ చేయాలి. అదే విధంగా ఈ కేఎస్ఆర్ గాని కృష్ణరాజు, భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహిళా మోర్చా. ముందుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లం శ్రీనివాస్ గారి తండ్రి గారు మాజీ ఎమ్మెల్యే. విజయనగరం జిల్లా రాజం మండలం గార్రాజు చీపురుపల్లి గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి మరియు నవగ్రహ దేవాలయముల ప్రతిష్ట మహోత్సవ వైభవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ బాబు, వైసీపీ నేత తలే రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో లావేటి రాజగోపాల్ నాయుడు, రాజం టౌన్ కన్వీనర్ పాలకవలస శ్రీనివాసరావు, జడ్పీటీసీ బండి నరసింహులు, వంగర జడ్పీటీసీ కరణం సుదర్శనరావు, వైస్ ఎంపీపీ నక్క వర్షిని పాల్గొన్నారు. ఒకసారి ఫోటో తీస్తున్నాం సైడ్ లేదు కనబడుతుంది వీడియో కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలగడ్డ గ్రామంలో శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణమును విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమము శాస్త్రోక్త మంత్రణలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి భక్తులు మరియు గ్రామస్తులు వేలాదిగా పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రేగిడి ఆముదాల వలస మండలం పుర్లి గ్రామంలో శ్రీ వనదుర్గాదేవి 8వ వార్షిక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు అన్న సమారాధన ప్రసాదాలతో అమ్మవారిని వేడుకుంటూ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయం నిర్మాణ స్థలదాత పాలవలస ప్రభాకరరావు దంపతులు, నరేష్ ప్రధాన అర్చకులు మావటూరు శ్రీనివాస శర్మ పాల్గొన్నారు. కుమారుడు దేవి భక్తులు సరదాత పాల్గొ ప్రభాకరరావు గారి సత్యమణి లక్ష్మీనారాయణ గారి జ్ఞాపకాలను మనలో వేసిన అభివృద్ధాదేవి మాసం ప్రారంభిస్తున్నారు. కూర్చొని పూజా కార్యక్రమాలు ఈ కార్యక్రమాలని బాధ్యత వహించిన శ్రీ ప్రధాన అర్చకులు మావుడు శ్రీనివాస శర్మ గారు మరియు వాళ్ళ కుమారుడు అజయ్ శర్మ గారు, అలాగే ఉత్సవం ప్రోటరీ పూజా కార్యక్రమాలు అందులో భాగంగా ఈరోజు
నెల్లూరులో మరోసారి రేషన్ మాఫియా వెలుగులోకి. రేషన్ మాఫియా వచ్చింది. చంద్రశేఖర్పురంలోని శ్రీ లక్ష్మీనారాయణ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యం గ్రామస్తులు పట్టుకున్నారు. రీసైక్లింగ్ చేస్తూ రేషన్ బియ్యాన్ని లారీలలో లోడ్ చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. రైస్ మిల్ వ్యవహారంపై రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయాన మన శ్రీయుత జిల్లా పౌర సరఫరాధికారి నెల్లూరు వారు చంద్రశేఖరపురం దగ్గర ఉన్న మిల్లుని పరిశీలించమనేసి చెప్పారండి. చెప్తే ఈరోజు నేను ఈ మిల్ దగ్గరికి వచ్చాము. మిల్ దగ్గరికి వస్తే బయట కొన్ని బస్తాలు, లోపల కొన్ని బియ్యం బస్తాలు ఉంటే దాని తనిఖీ నిమిత్తం మొత్తం ఒక నమూనాలు సేకరించి డిఎంసీబీ సప్లైస్ వారికి పంపిస్తూ ఉన్నాము. అక్కడ మన పీడిఎస్ బియ్యం అని నిర్ధారిస్తే అయితే మనకు ఈ బిల్ మీద 6A కేసు బుక్ చేస్తాము. తదుపరి వచ్చేసి మన గౌరవ ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక ఎన్జీఓ హోంలో పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో మార్కులు సాధించిన పద్మశాలి విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందించి అభినందించారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో నిలవాలని, తల్లిదండ్రులు, గురువులు చెప్పిన సూచనలు తప్పకుండా పాటించాలని ఆయన కోరారు. సంఘం తరఫు నుండి ఇటువంటి సంఘం చాలా చారిటీ పనులు చేస్తుంటారు. నేను అక్కడ కూడా ఒకసారి వచ్చాను. చాలా సంతోషం. సో పిల్లలకి ప్రతిభా పురస్కారాలు ఈ సంఘం తరఫున అంటే ప్రతిభ కనపరిచిన వాళ్ళందరూ కూడా ప్రోత్సహించడం చాలా మంచిది. దీనివల్ల పిల్లలకు కూడా ఇంకా మంచి ఉత్సాహం వస్తుంది. అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, అలాగే గారు, మస్కడ రామప్రసాద్ గారు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, అలాగే శ్రీనివాస్ గారు, ఇద్దరు పెద్దలు, మాజీ కౌన్సిలర్ మాంటూరు శంకర్ గారు, అలాగే మన ట్రాఫిక్ సిఐ నాగరాజు గారు, ఇద్దరు పెద్దలు, మన స్టాఫ్ అందరికీ, అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ, విద్యార్థులు తల్లిదండ్రులు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులు అందరూ కూడా నా తెలియజేసుకుంటూ ఇది మంచి కార్యక్రమం. అందుకే ఇప్పుడు విద్య ఎందుకంటే పిల్లలకు మనం ప్రోత్సాహం ఇవ్వాలి. ఇంకా వాళ్ళలో ఉండే టాలెంట్ బయటకు తీయాలంటే మనం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. మంచిది. ఈ శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలా కొండ రాఘోలు గ్రామానికి చెందిన సన్నిపోయిన చంద్రశేఖర్ కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్ను ఎమ్మెల్యే గోవిందరావు అందజేశారు. సన్నిపోయిన చంద్రశేఖర్ ప్రమాదవశాత్తు మరణించడంతో కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులను పడుతూ 2 లక్షలు అందించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. హిరమండలం మండలం కొండరాఘోలు గ్రామ కార్పొరేషన్లో అయినటువంటి చెన్నమ్మచెట్టి చంద్రశేఖర్ అనే కుర్రవాడు జనవరి 18వ తారీఖున మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా రక్తదానం చేస్తూ సాయంత్రం అకస్మాత్తుగా చిన్న క్యాంప్ వెళ్తూ ఆయన చనిపోవడం జరిగింది. ఆయన తల్లిదండ్రులు అయినటువంటి శనంశెట్టి తిరుపతిరావు, శనంశెట్టి సరస్వతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ బాబు గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి మామిడి గోవిందరావు గారు సహకారంతో వారికి ఆర్థికంగా 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నందుకు ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో స్థిరపడింది. మరి భవిష్యత్తులో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అన్యులై ఉంటారని ఈ సందర్భంగా మా గ్రామస్తులైనటువంటి గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి పనుల ద్వారా ఆర్థిక అభివృద్ధి కల్పిస్తుందని పంచాయతీ కార్యదర్శి అనిత పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డలో ఉపాధి పనులను ఆమె సర్పంచ్ దాసరి విజయ్ కుమార్తో కలిసి పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాలని సర్పంచ్ తెలిపారు. 100 రోజుల పని దినాలను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇది వాళ్ళ బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.